హాయ్ హలో నమస్తే నేను మీ వలేటి పులివెందుల పేరు చెప్తే చాలు వైఎస్ కుటుంబమే గుర్తుకొస్తుంది 50 ఏళ్లుగా పులివెందులను వైఎస్ ఫ్యామిలీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ వస్తోంది కానీ ఇప్పుడు టర్మ్స్ మారాయి పులివెందుల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతోంది రీసెంట్గా పులివెందుల జెడ్పీటీసీని టీడీపీ దక్కించుకుంది అది కూడా అలా ఇలా కాదు వైసీపీ క్యాండిడేట్స్కు డిపాజిట్లు కూడా రాకుండా అవును మీరు విన్నది నిజమే వైసీపీకి కంచు కోటగా ఉన్న పులివెందుల్లో గెలవడం అంటే ఆషామాషి కాదు ఇలాంటి అసాధ్యాన్ని సాధించడానికి ఒకే ఒక వ్యక్తి కారణం అతనే బీటెక్ రవి తెలుగుదేశం పార్టీకి అంది వచ్చిన నాయకుడు టీడీపీ కసికి తన కృషిని మిక్స్ చేసి వైఎస్ఆర్ కోటలనే టార్గెట్ చేస్తూ సక్సెస్ అవుతున్నారు గతంలో వైఎస్ వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన బీటెక్ రవి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు ఆయన సతీమణి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి వైసీపీ అధినాయకత్వానికే బిగ్ షాక్ ఇచ్చారు ఈ మొత్తం విజయాల వెనుక బీటెక్ రవి ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో 2011లో చేరారు ఆనాడు వైఎస్ విజయమ్మ మీద పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా టీడీపీ హైకమాండ్ని ఆకట్టుకున్నారు అందుకే ఆయనకే 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ వచ్చిన పార్టీ గతంలో ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిపించింది ఇక బీటెక్ రవి దశ తొందరలోనే మారనుందని ఆయనకు రాజకీయ యోగం పట్టనుందనే టాక్ వినిపిస్తోంది బీటెక్ రవి పనితీరు ఆయన పట్టుదలపై తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం 100% సంతృప్తిని వ్యక్తం చేస్తుందట చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా రవి ఎంతగానో నచ్చేశారు అందుకే ఆయన ఏకంగా మంత్రి సీట్లోనే కూర్చోబెట్టాలని భావిస్తున్నారు తొందరలో ఖాళీ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి శాసనమండలిలో చోటు ఇస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది ఇక ఆయనకు మంత్రి పదవి కూడా రెడీ చేసి ఉంచారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి కడప జిల్లా నుంచి మంత్రిగా ప్రస్తుతం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు ఆయన రాయచోటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఆయన పనితీరుపై అధినాయకత్వం అంత సంతృప్తిగా లేదట కడప నుంచి మంత్రి అంటే వైసీపీని 100% కట్టడి చేయాల్సి ఉంటుందని ఆ విషయంలో మండిపల్లి దూకుడు పెద్దగా లేదని ఒక ఒపీనియన్గా ఉందంట దీంతో నేరుగా వైఎస్ఆర్ ఇలాకనే టచ్ చేసి కంచుకోట్లోనే టీడీపీ జెండా పాతిన బీటెక్ రవి సమర్థుడని ఆయనకు మంత్రి పదవి ఇస్తే జగన్కే డైరెక్ట్గా పొలిటికల్ ప్రెషర్ పెంచినట్లు అవుతుందని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట ఇప్పటిదాకా పులివెందుల నుంచి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్ ఫ్యామిలీ వారే ఉన్నారు కానీ బీటెక్ రవికి మంత్రి పదవి ఇస్తే మాత్రం వైఎస్ఆర్ కుటుంబం దాటి ఈ కీలక పదవి అందుకున్న వారిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టిస్తారు అంతేకాదు ఆయన అధికారంతో పులివెందుల రాజకీయాన్ని మార్చడమే కాకుండా వైఎస్ఆర్ కంచుకోట్లో తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచుతారనే థాట్లో ఉన్నారట ఈ భారీ టార్గెట్తోనే ఆయన మంత్రి చేసే మాస్టర్ ప్లాన్లో టీడీపీ పెద్దలు ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది నిజంగా బీటెక్ రవి మంత్రి అయితే అందులోనూ జగన్ సొంత ఇలాకాలో ఆయన పాలన చేస్తుంటే కూటమి పరిభాషలో చెప్పాలంటే పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఆయన్ను ఎలా ఎదుర్కొంటారన్నదే కదా అసలైన పొలిటికల్ ట్విస్ట్ మరి బీటెక్ రవికి పదవి యోగం ఉన్నదో లేదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే బీటెక్ రవికి మంత్రి పదవి లభిస్తే ఏ విధంగా ఉండబోతోంది కడప జిల్లాలో ఎటువంటి చేంజెస్ ఉండబోతున్నాయి దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి కడప జిల్లాకి సంబంధించి తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నేత కుసుమ్ కుమార్ గారు లైవ్లో సిద్ధంగున్నారు మేడం నమస్తే నమస్కారం అండి మేడం ఏంటి బీటెక్ రవి గారికి పదవి యోగం ఉందనేసి టాక్ వినిపిస్తుంది ఒకవేళ ఆయనకి అనుకున్న విధంగానే ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తే కడప రాజకీయాలు ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది అండి మొట్టమొదటిగా వైకే ఛానల్ వారికి నా నమస్కారాలు ఈ నవరాత్రుల సందర్భంగా వైకే ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కనకదుర్గమ్మని కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు కడప జిల్లాలో పులివెందుల రాజకీయాల గురించి ఈరోజు ముఖ్యంగా బీటెక్ రవి గారి గురించి మీరు ఇప్పుడు విశ్లేషణ చేసి చెప్పినట్లు
చాలా చక్కగా వివరించారు. బీటెక్ రవి గారు నాకు సుమారు 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే నేను ఉమ్మడి కడప జిల్లాలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నేను 4 సార్లు అంటే సుమారు 10-12 సంవత్సరాలు నేను ఏకదాటిగా నేను ఇక్కడ ఈ జిల్లాలో పనిచేయడం జరిగింది. అందరి నాయకత్వంలో కూడా నేను పనిచేయడం జరిగింది. పుత్తా నరసింహారెడ్డి గారు కానివ్వండి, లింగారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా బద్వేలు విజయమ్మ గారు కానివ్వండి, ఆ రోజుల్లో మరి బీటెక్ రవి, సతీష్ రెడ్డి వాళ్ళు పులివెందల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ నాయకత్వంలో కానివ్వండి, జమ్మలమడుగు రామ్ సుబ్బారెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు 10 నియోజకవర్గాల్లో నేను కడప జిల్లాలో పనిచేయడం జరిగింది. అందరి నాయకులతో కూడా నేను సన్నిహితంగా మెలగడం కానీ నాకు వాళ్ళు చాలా ఒక మహిళగా మంచి గౌరవం ఇచ్చారు. నేను పార్టీలో కూడా కొనసాగుతూ రావడం జరిగింది. ఈరోజు బీటెక్ రవి గతంలో విజయమ్మ గారి పైన ఉప ఎన్నికల్లో నిలబడడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా నిలబడి వివేకానంద రెడ్డి పైన అత్యధిక మెజారిటీతో గెలిచి మరి బీటెక్ రవి పులివెందుల నుంచి ఎమ్మెల్సీగా ఉండడం జరిగింది. ఆ తరువాత ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి పులివెందుల ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. మొన్ననే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగితే పెద్ద ఎత్తున వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో లతారెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో మరి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆ ఏరియాలో అభివృద్ధి అనేది నోచుకునేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఎలక్షన్స్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వయంగా వచ్చి ఓటు వేసుకునే హక్కు వాళ్ళకి అక్కడ లేదు. కానీ మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో వాళ్ళు సొంతంగా వచ్చి వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే మాకు ఇలాంటి రాజకీయం కావాలి, ఇలాంటి ప్రజాస్వామ్యం మాకు కావాలి. కాబట్టి బీటెక్ రవి గనక ఖచ్చితంగా రేపు 2029 ఎలక్షన్స్లో బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నిలబడితే ఖచ్చితంగా అతన్ని పెద్ద ఎత్తున పులివెందుల ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మన జెడ్పీటీసీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. అటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచినటువంటి లతారెడ్డి భర్త ఎవరైతే ఉన్నారో బీటెక్ రవి గారు చంపడానికి కూడా వెనకాడకుండా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఒక స్కెచ్ చేసినారు. అతన్ని జీబులో ఎక్కించుకొని ఏ విధంగా అంతా తిప్పి అతని తలపైన గన్ పెట్టి ఏ విధంగా హింసించినారో కూడా మనం గతంలో చూసాం బీటెక్ రవిని. అంటే అలా భయభ్రాంతులను చేస్తే ప్రజలు ఎవరు కూడా మా కుటుంబానికి రాజకీయంగా ఎవరు అడ్డు ఉండరు, ఇతన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక పెద్ద స్కెచ్ వేయడం జరిగింది. నిజంగా ఆ రోజుల్లో బీటెక్ రవిని దేవుడు కాపాడాడు, బతికి బట్టగట్టాడు. కాబట్టి ఈరోజు అంటే ఎవరు రాజకీయాల్లో వాళ్ళకి పోటీగా ఎవరున్నా కూడా వాళ్ళని అంతం చేయడమే వాళ్ళ కుటుంబం యొక్క లక్ష్యం, వైఎస్ కుటుంబం యొక్క లక్ష్యం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈరోజు మనం చెప్తాను, వైఎస్ కుటుంబంలో కూడా వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, ఎంతో సౌమ్యులు. ఈరోజు వాళ్ళ అమ్మాయి ఉంది, చాలా చక్కగా ఇంతకు వాళ్ళ నాన్నగారు చంపినటువంటి వ్యక్తులకి శిక్ష వేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులైనా కూడా ఆమె ఒక న్యాయ పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు శర్మిలమ్మ గారు ఉన్నారు, ఆవిడ కూడా ఈరోజు తనకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చెప్పి ఆమె పోరాటం చేస్తూ ఉంది. ఆమె కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆమెను కూడా కన్నీళ్లు పెట్టి ఈరోజు బయటకు పంపించేటువంటి పరిస్థితి. అదేవిధంగా విజయమ్మను కూడా మనం చూస్తాము, సొంత తల్లి. కాబట్టి అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయాన్ని ఈరోజు వేరే వాళ్ళు తీసుకోకూడదని చెప్పి కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అట్లా కాకుండా మొన్న 24 ఎలక్షన్లో మనం చూసాము, మొత్తం కూడా 11 సీట్లకు పరిమితం చేసి ఏ విధంగా ఆయన్ను వాళ్ళ పార్టీని మూలగొచ్చపెట్టినారో ప్రజలు మనం చూసాం. కానీ ఈరోజు ఉమ్మడి అంటే 3 ఎన్డీఏ గవర్నమెంట్లో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలో పరుగులెత్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మహిళలకు కానివ్వండి, స్త్రీశక్తి కానివ్వండి, ఉచితంగా సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఈ సూపర్ 6 ఎంత సూపర్ హిట్గా అభివృద్ధి ఈరోజు అమలు చేశారో ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి నాయకత్వం మనకు కావాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీటెక్ రవి గారికి 2029 టికెట్ ఇస్తే ఆయన బ్రహ్మరథం పట్టి ఆయన గెలిపించుకోవాలన్నారు. అటువంటి వ్యక్తికి మీరు అన్నట్లు మంత్రి పదవి ఇవ్వడంలో ఏమీ డోకా లేదండి. ఖచ్చితంగా సమర్థులని చెప్పి నేను చెప్తా ఉన్నాను బీటెక్ రవి. ఎందుకంటే చాలా సౌమ్యుడు, ఎక్కడ కూడా కుటుంబానికి దారి ఇచ్చేటటువంటి వ్యక్తి కాదు రవి గారు. కుసుమ్ గారు, మొత్తం మీద కడప ఎంపీ సీటు మీద, పులివెందుల ఎమ్మెల్యే సీటు మీద కన్నేసినట్టు కనిపిస్తుందా మీ తెలుగుదేశం పార్టీ? ఎందుకంటే ఆ 2 సీట్లు మీరు ఎప్పుడు గెలిచే అవకాశం కనిపించట్లేదు. బీటెక్ రవిని మొత్తం మీద లైన్లోకి తీసుకొస్తే అది సాధ్యమవుతుందా? ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. గతంలో మరి జెడ్పీటీసీగా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటి దాఖలు ఉన్నాయా? ఈరోజు ఒక మార్పు వచ్చింది కదా, ప్రజల్లో ఒక మార్పును తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కూడా ప్రజలకి ఈరోజు పులివెందుల ప్రజలకి నీళ్లు ఇచ్చినారంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరిగింది.
మరి అవన్నీ మర్చిపోతారా ఈరోజు పులివెందుల ప్రజలు? ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి బ్రహ్మరథం పడతారు. సొంతంగా స్వయంగా వచ్చి వాళ్ళు ఈరోజు పిల్ల పెద్ద అందరూ ముసలి వాళ్ళందరూ వచ్చి ఓటేసుకోవడానికి వాళ్ళకి హక్కు కల్పించినాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాబోయే రోజుల్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి బీటెక్ రవి కంకణం కట్టుకున్నారు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఇంకా 3.5 సంవత్సరం అధికారంలో ఉంది గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఈ 3.5 సంవత్సరంలో బీటెక్ రవి గారికి మంత్రి పదవి ఇచ్చినట్టయితే కనుక ఇంకా అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేసి ఇంకా పులివెందులను అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంచి నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలను కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్లో మనము సమభాగంగా ఉన్నాం. కాబట్టి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు గ్రామ పంచాయతీలను కూడా అభివృద్ధి చేస్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యంగా పులివెందుల లాంటి నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి బీటెక్ రవి లాంటి వాళ్ళు కనుక అక్కడ ఒక మంత్రి పదవి తీసుకొని ఒక నాయకత్వాన్ని కనుక వహించినట్టయితే కనుక ఖచ్చితంగా పులివెందులను అభివృద్ధి బాటలు తీసుకెళ్తారు. అభివృద్ధి ఎవరు చేస్తారు? వాళ్ళకి ఓట్లేస్తారండి. దుర్మార్గానికి అన్యాయానికి ఓట్లేరు కదా. అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆ ఎన్నికల ఈక్వేషన్ వేరు, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల ఈక్వేషన్ వేరు కదా. ఏమండి, ఇప్పుడు కింది నుంచి క్షేత్రస్థాయి నుంచే మనం ఈరోజు చూసుకుంటా పోతాం. ఇప్పుడు ఎంపీటీసీల ఎలక్షన్స్లో బీటెక్ రవి గెలిచారు, జెడ్పీటీసీలో వాళ్ళ మిస్సెస్ గెలిచింది. రేపు ఆటోమేటిక్గా అసెంబ్లీ స్థానాన్ని కూడా వాళ్ళే కైవసం చేసుకుంటారు. ఎందుకు, ఏం లోపం ఉందని? బీటెక్ రవి ఏమైనా ఫ్యాక్షనిస్టా? ఏమైనా అభివృద్ధిలో ఏమైనా వెనకడిగేశారా? మీతో పోటీ పడడానికి ఏమైనా వెనకడిగేశారా? ఎంతో ధైర్యంతో అప్పుడే నేను చూశాను స్క్రీన్ పైన పులివెందుల పులి అని చెప్పి. ఖచ్చితంగా బీటెక్ రవి పులివెందుల పులే. ఖచ్చితంగా అతనికి ఇంకా మనం గనక ఒక మంచి సపోర్ట్ ఇచ్చి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సపోర్ట్ ఇచ్చి మంత్రి పదవి కనుక ఇచ్చినట్టయితే పులివెందులను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. ఆ విధంగా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం జిల్లా అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి ఎలాంటి వాడంటే చాలా సున్నితమైనటువంటి వ్యక్తి, మంచి చేయాలనుకునే వ్యక్తే కానీ ఎక్కడా కూడా ఫ్యాక్షనిస్టు కాదు. కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రజలకు ఏం కావాలి? మనుషులు చంపుకోవడము, కొట్టుకోవడము, కేసులు పెట్టుకోవడం, గొడవలు చేసుకునే వ్యక్తి వాళ్ళకి అవసరం లేదు. ప్రశాంతమైనటువంటి జీవితంలో అనుభవించాలని చెప్పి ఈరోజు పులివెందుల ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి అక్కడ ఎవరు ఉన్నారు? మంచి నాయకుడు బీటెక్ రవినే. కాబట్టి అటువంటి వ్యక్తికి కనుక చేయూతనిస్తే కనుక రాజకీయంగా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అక్కడ ఇంకా డెవలప్ చేసి చూపిస్తారు. కాబట్టి పులివెందుల ప్రజలు ఖచ్చితంగా అసెంబ్లీ స్థానం కానీ ఎంపీ స్థానం కానీ రెండు కూడా కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా బీటెక్ రవికి మంత్రి పదవి ఇవ్వడంలో నేను సుముఖంగా ఉన్నానండి. రైట్. మొత్తమే చూస్తుంటే మొన్నటి రోజున మహానాడు పెట్టారు, ఏప్రిల్లో మనం చూడొచ్చు. ఇప్పుడు బీటెక్ రవిని మంత్రిని చేసి ఆల్రెడీ మీరు చాలా సీట్లు నియోజకవర్గాల్లో మొత్తం తెలుగుదేశం పార్టీ జెండాని ఎగురవేస్తున్నారు. మొత్తం కడప జిల్లాను, అంటే ఉమ్మడి కడప జిల్లాను పసుమయం చేయబోతున్నారన్నమాట. ఏమండి, ఇప్పుడు ఇంతవరకు మా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కడప జిల్లాలో మహానాడు పెట్టినటువంటి దాఖలు లేవు. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ మహానాడుని ఏర్పాటు చేస్తే ఎంత అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతమంది ప్రజలు వచ్చి ఈరోజు ఆ మహానాడుని ఏ విధంగా సక్సెస్ చేశారో మనం చూసాము. ప్రతి ఒక్కరు కూడా సొంతంగా వచ్చి స్వయంగా వచ్చి ఈవెన్ పులివెందుల ప్రజలు కూడా వచ్చి అక్కడ మహానాడులో పార్టిసిపేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చెప్తారు, ఏం చేశారు, ఇంకేం చెప్తారని చెప్పి ఎంతో ఆతృతగా వచ్చి మహానాడు కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వచ్చి మూకమ్మడిగా బ్రహ్మాండంగా దాన్ని సక్సెస్ చేశారు మహానాడు ప్రోగ్రామ్ని. పులివెందుల్లో ఎప్పుడైతే మహానాడు ప్రోగ్రాం సక్సెస్ అయిందో అప్పుడే వాళ్ళ ఓటమికి దారి తీసిందండి. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఈరోజు పతనం స్టార్ట్ అయిందని చెప్పి మహానాడు నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి రేపు ఎంపీ ఎమ్మెల్యే గెలుచుకోవడంలో మాకేం పెద్ద కష్టమేం కాదు, ఖచ్చితంగా గెలుచుకుంటాం. అదే కాకుండా మన ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు రాజంపేట కూడా రావడం జరిగింది, మా సొంత నియోజకవర్గము. ఎందుకంటే ఒంటిమిట్ట జెడ్పీటీసీగా కూడా మేము గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడికి కూడా రావడం జరిగింది రాజంపేటకి. ఆ రోజు వచ్చిన రోజు ఒంటిమిట్ట జెడ్పీటీసీని తీసుకెళ్లి ఆయన కల్పించినప్పుడు చాలా హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాజంపేటలో కూడా బ్రహ్మాండంగా సభని మేము సక్సెస్ చేసి ఆయన సంతోషపెట్టి పంపించడం జరిగింది. కాబట్టి కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల మేము రాజంపేట ఓడిపోయి ఉండొచ్చాము, దానికి మాత్రం మేము ఒప్పుకుంటున్నాం. కానీ రేపు ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు మేము గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే మా అభివృద్ధి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళింది. అన్ని విధాలుగా మేము ప్రజలకు ఏది కావాలనో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో ఎవరైతే చిన్న చితక ఉంటారో బతకలేనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉండకూడదు. అందరూ సస్యశ్యామలంగా ఉండాలి, బాగుండాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. కాబట్టి అలాంటి పరిపాలన కోరుకుంటారు ప్రజలు ఎవరు కూడా. ఎప్పుడు కూడా ప్రొద్దులు లేచినప్పటి నుంచి కొట్లాటలు, గొడవలు, రచ్చలు, ఎలక్షన్స్ జరిగితే కన్నా చంపుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు, అదే విధంగా ఎప్పుడు కూడా వాళ్ళని వచ్చి ప్రజలను వచ్చి ఓట్లు వేయండి కూడా చేయడం, మా ఓట్లు మేమే వేసుకొని రిగ్గింగ్ చేసుకోవడాలు, అలాంటివి ఎవరు కూడా ఈరోజు ఒప్పుకోరండి. అందరూ చదువుకున్నారు, జ్ఞానం పెరిగింది, ఖచ్చితంగా సొంతంగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నారు. అలాంటి నాయకత్వం ఎక్కడుంది? ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీటెక్ రవికి చేయూతనిచ్చి రాజకీయంగా ఇంకా ముందుకు తీసుకెళ్తే పులివెందుల నియోజకవర్గంలో 2024 ఖచ్చితంగా అసెంబ్లీ, ఎంపీ రెండు సీట్లు కూడా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కుసుమ్ కుమార్ గారు లైవ్లోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.